టీవీ4 తెలుగు న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండల కేంద్రంలో బుధవారం TUWJ IJU TUWJ 143 TWJF ఆధ్వర్యంలో జర్నలిస్టు సంఘాల నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. మంగళవారం రాత్రి సినీ నటుడు మోహన్ బాబు TV9 TV5 ETV2 ప్రతినిధులపై చేసిన దాడి చేయడానికి తీవ్రంగా ఖండిస్తూ అతిథి గృహం నుండి బైక్ ర్యాలీగా పట్టణంలోని తిరిగి చౌరస్తాల్లోని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి రాస్తారోకో నిర్వహించారు. అనంతరం RDO అశోక్ చక్రవర్తికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గాయపడిన జర్నలిస్టులకు ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించాలని, జర్నలిస్టులపై హత్యాయత్నానికి పాల్పడిన సినీ నటుడు మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జర్నలిస్టుల సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు అమృత్ మణిక్, ప్రభు, ఆలిం, జీవన్ పటేల్, వెంకటేశం, తోట వెంకటేశం, బోయిన వెంకటేశం, రౌఫ్, ఫహీం, సైబాష్, అలాగే షైబాష్, ఖైజర్, శ్రీకాంత్, పరమేష్, వాజీద్, మజర్ ఖాన్, జవీద్, డానియల్, అబ్దుల్లా, రాములు, నరసింహులు, సయ్యద్, భీమ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. మోహన్ బాబు అసనము కోల్పోయి రిపోర్టర్లపై దాడి చేయడము ఏమైనా చర్య? కుటుంబ కళాలు ఉంటే ఇంట్లో పెట్టుకోవాలి, కానీ కుటుంబ కళలను మీడియాపై ఎంతవరకు సమంజసము? మీడియాపై దాడి చేసిన మోహన్ బాబును కఠిన శిక్షించాలి, హత్యాయత్నం మీద కేసు నమోదు చేయాలని జర్నలిస్ట్ సంఘాలతో డిమాండ్ చేస్తున్నాం. పైన మోహన్ బాబు ఏదైతే దాడి చేసిందో ఈ పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించినటువంటి విషయాన్ని ఈ నారాయణఖేడ్ జర్నలిస్ట్ పక్షాన ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టుకున్నాము. మీడియాపై ఇకపై ఎలాంటి దాడి జరిగిన ముక్కుమూడిగా అందరం ఏకతాటిపై వచ్చి వాళ్ళకు ఎదుర్కొంటాం అని నారాయణఖేడ్ తరఫున తెలుపుతున్నాం. వార్త వినగానే కవరేజ్కి వెళ్ళిన రిపోర్టర్లపైన దాడి చేసిన మోహన్ బాబు కుటుంబానికి సంబంధించి దాడి చేయడం CPI పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాం. అక్కడున్న మిత్రుల లోగోలను తీసుకొని వాళ్ళపైన దాడి చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ఆయన పైన కేసు నమోదు చేయాలని చెప్పి CPIగా డిమాండ్ చేస్తాం. పత్రికా విలేకరులకు స్వేచ్ఛ కల్పించే విధంగా ప్రభుత్వం కూడా కృషి చేయాలని చెప్పేసి చెప్తున్నాం. దాంతోపాటు రిపోర్టర్లందరికీ కూడా రక్షణ కల్పించే విధంగా ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టాలని చెప్పేసి CPI పార్టీగా డిమాండ్ చేస్తాం. ప్రజాస్వామ్యంలో ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు సమాజానికి తెలియజేస్తున్నటువంటి మీడియాపై సినీ నటుడు మోహన్ బాబు తన ఇంటి సమస్యలతో అసహనానికి గురై జర్నలిస్టులపై దాడి చేయడం దారుణం. జర్నలిస్టులు ఎప్పుడూ ప్రజల కోసం మాత్రమే పనిచేస్తారు, వాస్తవికతను ప్రజలకు తెలియజెప్పాలనే ఆలోచనతో జర్నలిస్టులు వ్యవహరిస్తారు తప్ప ఎవరి మీద ఎవరి సమస్యలను ఇంకొకరిపైన రుద్దాలనే ఆలోచనతో జర్నలిస్టులు ఉండరు. అయితే దీన్ని మోహన్ బాబు గారు మీడియా జర్నలిస్ట్ కవరేజ్ పోయినటువంటి మిత్రులపై దాడి చేయడం దారుణం. ఇలాంటి సంఘటన ఇక ముందు ఎక్కడ కూడా పునరావృతం కాకుండా ప్రభుత్వము జర్నలిస్టులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి నారాయణఖేడ్ జర్నలిస్టుల తరఫున ప్రభుత్వాన్ని కోరుచున్నాం.